హాయ్ అండి, నమస్కారం. బాగున్నారా? ఈరోజు అయితే ఒక విషయం చెప్పాలంటే కొన్ని సన్నివేశాలు కానీ కొన్ని ఊహించకుండా జరుగుతూ ఉంటాయి. అసలు మేము ఎక్కడికో పోవాలనుకున్నాము, ఇక్కడికి వచ్చేసినాము. మన దత్తాత్రేయ టెంపుల్, కర్ణాటకలో టెంపుల్కి వచ్చినాము. ఊహించిన సంఘటన అంటే ఏదైనా భగవంతుడు అనుకుంటే కొన్ని జరుగుతాయి అంటారు, రాసి పెట్టుంటే జరుగుతాయి. అలా అనుకోకుండా మేము ఇంకొన్ని పోవాలనుకున్నాం. ఎటు వచ్చినాం ఇవాళ ఇక్కడ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నాం. ఇదండి రూటు, బాగున్నది కదా. ఇలా కార్లో అనుకోకుండా ప్రయాణించినాం. బస్వ కళ్యాణం నుంచి వెళ్ళాం మేము దత్తాత్రేయ స్వామిని దర్శనం చేయడం కోసం. విష్ణు శంకరన్న, ఇప్పుడు ఎవరెవరే ఇల్లు గుళ్ళు ఏ దేవుడు ఉంటాడు? దత్తాత్రేయ అంటే ఎవరు? వాళ్ళు ముగ్గురు అనసూయ అమ్మ దగ్గరికి వస్తారు. త్రిమూర్తులు వచ్చి ఓకే అనసూయమ్మను పరీక్షిస్తారు. అనసూయ అమ్మను పరీక్ష పెడతారు. అనసూయ వీళ్ళు ముగ్గురు. అదే అదే ఏం పేర్లు ముగ్గురు? ఏం పేరు? దత్తాత్రేయ వాళ్ళు ఉన్న 3 కళలు ఉన్నాయి కదా, విష్ణు, శివుడు, బ్రహ్మ. ఇదండి గాన్గాపూర్లో బ్రహ్మ, విష్ణు, శివుడు దర్శించుకున్నాం. ఇక్కడ యాత్రలో షాపులు, అన్ని రకాల పూజా సామాగ్రి అమ్ముతున్నారు. బాగున్నది కదా, ఎక్సలెంట్. వీళ్ళు మనల్ని అవుతారు అనుకోకుండా దర్శనానికి వెళ్ళినాము. బాగున్నది. శంకరన్న పాపం ఆయనకు నడవడం కష్టం, అలా వస్తుంది. అది దర్శనానికి వెళ్ళాం. సుధాకర్ అన్న అయితే దొరకట్లేదు, మాకంటే ముందు ఫాస్ట్ పోతుండు, మాకంటే పెద్ద మనిషి ఫాస్ట్ వెళ్తుండు, మేమేమో స్లో వెళ్తున్నాం. అదండి దత్తాత్రేయ గుడి దర్శనము కనబడుతుంది కదా, చూడండి ఎంత బాగున్నది. నిజంగా ఈరోజు అదృష్టం అది. అనుకోకుండా కొన్ని భగవంతుడు మనకు దర్శనాలు ఇచ్చాడు. ఇక్కడ కూడా కొంతమంది పంతులు తోసపేరు లోపలికి తొందరగా ఉరుకుతున్నారు. కొంచెం అంతటా డబ్బులు తీసుకోకుండా పనులు అయితే కదా, అట్లా మనం కూడా. ఇది దత్తాత్రేయ స్వామి మనం వచ్చిన గుడి లోపల. ఇక్కడ మనకు దర్శనం ఇచ్చిండు ఆల్రెడీ ఎంట్రన్స్లో. సుధాకరం పూజ సామాగ్రి తీసుకొని వస్తున్నాము. దివ్య లోపల బాగుంది, మంచిగా దర్శనం అయింది. బాగున్నది. దర్శనం చేసింది. మీకు దర్శనం మీకు కూడా దర్శనం చూపించాలని ఈ చిన్న ప్రయత్నము చూసి దత్తాత్రేయ ఆశీస్సులు తీసుకోండి. జై బోలో దత్తాత్రేయ. రామ్ ప్రసాద్.